ప్యాక్ కోసమని డికాషన్ తయారు చేద్దామని వస్తున్నా. హెయిర్ ప్యాక్ కోసమని ఆల్రెడీ పొడి ప్రిపేర్ చేసిన, మంచిగా ఇన్ని రోజులు ట్రై చేసిన పొడిని ఇప్పుడు డికాషన్ తోటి మిక్స్ చేద్దామని, డికాషన్ తయారు చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. డికాషన్ హెయిర్ ప్యాక్ కోసమని డికాషన్ రెడీ చేయడానికి కావాల్సిన డికాషన్ చాలా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఈ హెయిర్ ప్యాక్లో పెరుగు కూడా యాడ్ చేస్తాను కాబట్టి కావాల్సినంత చాపత్తా. నాకు క్వాంటిటీ కరెక్ట్ తెలవాలని 2 రూపాయల చాపత్తా తీసుకొచ్చుకొని వచ్చిన. డికాషన్ మంచిగా కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. డికాషన్ కలర్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ప్యాక్ వేయని కోసమని ఇప్పుడు పొడి ప్రిపేర్ చేసిన. చాలా మెత్తగా ఉన్నది, కానీ కొంచెం మందార పువ్వులు, మందార ఆకు, కల్లేమాకు అండ్ మైదాకు ఇవన్నీ కలిపి ఎండిన తర్వాత ఇలా మిక్స్ చేసిన. ఈ పొడిని మిక్స్ చేసుకోనికి ఇప్పుడు డికాషన్ చేస్తున్నా. డికాషన్ ప్లస్ ఎగ్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ నేను ఎగ్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ పెరుగుతో యాడ్ చేసి కలుపుతా. డికాషన్ హెయిర్ హెల్తీ ఉండని కోసం చాలా హెల్ప్ చేస్తుంది. ఏ చపాతీ అయినా పర్లేదు, నేనైతే 2 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నా. డికాషన్ మంచిగా అయింది. కొద్దిగా డికాషన్ తీసుకున్నాను, ఎందుకంటే పెరుగులో కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి అది నా హెయిర్ ప్యాక్ తోటి మంచిగా హెయిర్ ప్యాక్ పొడికి మిక్స్ అవుతుంది. అందుకని ఈ డికాషన్ కొంచెమే తీసుకున్నా, టీ గ్లాసుడు. ఆ టీ గ్లాసుడు మరిగి ఇంకా తక్కువైంది. ఇది ఇప్పుడు స్ట్రెయిన్ చేసి తర్వాత ఆరిన తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న పొడి కలిపి ఒక 4 అవర్స్ పక్కన పెట్టి, లేదా హోల్ నైట్ అన్నా పక్కన పెట్టి తర్వాత అప్లై చేసే 10 మినిట్స్ ముందు పెరుగు అప్లై చేసి పక్కన పెట్టి తర్వాత హెయిర్కి అప్లై చేస్తాం. హెయిర్కి అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేస్తాం. డికాషన్ చల్లగా అయింది. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి నాకు ఒక్కసారి సరిపోయేంతే మిక్సీ పట్టుకున్నా. ఆ పొడి అంతా పోసేసి ఈ డికాషన్ తోటి కలుపుతున్నా. కొద్దిగా పోస్తే మంచిగా మిక్స్ అయ్యేటట్టు 4 అవర్స్ ఉంచుతా, లేదంటే ఓవర్ నైట్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది, చాలా హెల్తీ. ఇది ఇట్లా 4 అవర్స్ ఉన్న తర్వాతనే ఈ పెరుగు యాడ్ చేస్తాం. పెరుగు యాడ్ చేసినాక 15 మినిట్స్ తర్వాతనే హెయిర్కి అప్లై చేస్తాం. కొద్దిగా మిక్స్ చేస్తాం. కొద్దిగా డికాషన్ పోస్తూ మంచిగా మిక్స్ చేసిన. ఇట్లా 4 మినిట్స్ అయితే ఇప్పుడు పక్కకు పెట్టి 4 మినిట్స్ తర్వాత పెరుగు యాడ్ చేస్తా. ఇంత గట్టిగా ఉంది కాబట్టి పెరుగు నీళ్ళు కొద్దిగా వస్తాయి కాబట్టి అప్పుడు మంచిగా ఉంటుంది. ఇట్లా మనం పెట్టుకునే కన్సిస్టెన్సీ వస్తుంది. మంచిగా అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ రాని కోసమే పెరుగుతో పాటు కొద్దిగా పెరుగు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా కలుపుతాయి కాబట్టి మనం హెయిర్కి మంచిగా ఈజీగా అప్లై చేసుకోవచ్చు.